రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. సీఎం రేవంత్ గారు కొడంగల్లోని కోస్గి సభలో రైతన్నలకు అదిరిపోయే శుభవార్తలు చెప్పడం జరిగింది. ఆ శుభవార్తలు ఏందనేదే ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా రైతు బంధు గురించి ఎప్పుడా అని చూస్తున్న వారందరికీ రైతు బంధు పడుతుంది. మొత్తం అందరికీ 100 ఎకరాల వారికి కూడా రైతు బంధు చేసే యోచన ప్రభుత్వం ఉన్నది. ఒకవేళ పడని వారు ఉంటే ఏం చేయాలో కూడా మనకు సీఎం గారు చెప్పడం పేర్కొనడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి మనం వీడియోలో క్లియర్గా చూద్దాం. అదేవిధంగా వారం రోజుల్లో 2 పథకాలు ఇచ్చేస్తున్నాను కూడా పేర్కొనడం జరిగింది. రుణమాఫీ గురించి కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నిటికి సంబంధించి ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న మన రైతన్నలందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరుగుతుంది. ఆ రైతన్నలు కూడా రైతు బంధు గురించి కానీ మిగతా పథకాల గురించి కానీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్తే కొడంగల్లోని కోస్గి సభలో సీఎం రేవంత్ గారు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం అనేది జరిగింది. వారం రోజుల్లో 2 పథకాలు అమలులోకి వస్తున్నాయి అని చెప్పేసినంటే ఏదేదంటే 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అని ఉంది కదా, అది కూడా అమలులోకి వస్తుంది. ఆల్రెడీ అది సర్వే అయిపోయింది. సో నెక్స్ట్ 500 రూపాయలకు సంబంధించి 500 రూపాయలకు సంబంధించి ఫ్రీ గ్యాస్ ఉంది కదా, దానికి సంబంధించి కూడా ఈ వారం రోజుల్లోనే పథకాలను అమలు చేస్తా అని సీఎం గారు క్లియర్ కట్గా సభలో చెప్పడం జరిగింది. కావాలంటే మీ దగ్గర సభ వీడియో ఉంటే మాత్రం చూడండి, దాంట్లో క్లియర్గా 100% జెన్యున్గా చెప్పడం అనేది జరిగింది. సో ఆల్రెడీ కరెంట్ అయితే సర్వే అయిపోయింది కదా, దీనికి సంబంధించి ఏమని పేర్కొంటున్నారంటే మార్చి వరకు కట్టండి, మార్చి నుంచి మాత్రం ఫ్రీనే, 200 యూనిట్ల వరకు ఫ్రీనే అని పేర్కొనడం అయితే జరిగింది. నెక్స్ట్ 500 యూనిట్ల 500 గ్యాస్ సిలిండర్ ఉంది కదా, ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 5 నుంచి 6 సిలిండర్లు అయితే ఇస్తాం. దీనికి సంబంధించి కూడా 30 మంది ఆశా వర్కర్లు, 30 మంది విజిలెన్స్ ఆఫీసర్స్ కలిపి ఒక్కొక్క గ్రామానికి సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. ప్రజాపాలనకు సంబంధించిన అప్డేట్ ఇచ్చేసి సర్వే చేసి దీనికి సంబంధించి మనం ఏ కంపెనీ గ్యాస్ వాడుతున్నాం, దాని యొక్క కూపన్ నంబర్ ఎంత, ఇవన్నీ చూసుకొని మనకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తుందండి. క్లియర్ కట్గా వారం రోజుల్లోనే, వారానికి మించదు, వారం రోజుల్లోనే ఈ పథకాలు ఇస్తా అని చెప్తున్నాడు. 100% ఇస్తాడు. ఎందుకంటే ఇదంతా లోక్సభ ఎన్నికల స్టంట్ అండి, అందరికీ తెలుసు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ పథకాల గురించి అలర్ట్ తీసుకురావడం జరుగుతుంది. ఇన్ని రోజులు మాత్రం మళ్ళీ సైలెంట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి రైతు రుణమాఫీ గురించి అయితే అప్డేట్ ఏమని ఇచ్చారంటే సీఎం గారు ఇప్పట్లో లేనట్లేనండి. అంటే ముందు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తా ముందు అని పేర్కొనమని జరిగింది. ముందు కాబట్టి ఇప్పట్లో లేనట్టే. సో మాక్సిమం అయితే చేస్తాడు, కానీ ఇప్పట్లో కాదు. నాకు తెలిసి మళ్ళీ ఎలక్షన్ వరకు అయితే చేస్తాడు. సో రైతన్నలు అయితే ఆధైర్యపడకండి. నెక్స్ట్ వచ్చేసి రైతు బంధు అండి. రైతు బంధు గురించి ఏమని పేర్కొన్నానంటే మార్చి 9 వరకు 100 ఎకరాల వరకు రైతు బంధు అందరికీ వేస్తాను. కేవలం 19 లక్షల మందికి మాత్రమే మేము రద్దు చేసిన. మా 19 లక్షల మంది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు, బీడు భూముల నుంచి విదేశాలకు వెళ్ళి హ్యాపీగా ఉన్నవారు, అదేవిధంగా బిజినెస్ పర్సన్స్కి మాత్రమే మేము రైతు బంధు తీసేసినాం. మిగతా అందరి రైతన్నలకు మార్చి 9 లోపు రైతు బంధు వేసేస్తా అని చెప్పారు. ఈ రోజు కూడా చాలా మందికి పడ్డాయి రైతు బంధు. 4 ఎకరాల వారికి కూడా, 3 ఎకరాల వారికి కూడా చాలా మందికి పడ్డాయి. ఈ వీడియో చూస్తున్న రైతన్నలకు ఒక విషయం నేను పేర్కొనేది ఏంటంటే రైతు బంధు అయితే అందరికీ పడుతుంది కదా, మీరు వీడియో చూస్తున్నారు, ఎక్కడి నుంచి వీడియో చూశారు, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, మీ పేరేంది, మీ మండలం ఏంది, మీ విలేజ్ ఏంది అని పెట్టేసి, మీ డిస్టిక్ ఏందని పెట్టేసి, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాల వరకు పడిందని కామెంట్ రూపంలో తెలియజేయండి. పడితే పడిందని చెప్పండి, పడకపోతే పడలేదని చెప్పండి. ఈ విధంగా చెప్పడం వల్ల వీడియో చూస్తున్న రైతన్నలకు ఓకే ఫలానా డిస్టిక్కి రైతు బంధు పడింది, ఓకే ఫలానా డిస్టిక్కి రైతు బంధు పడలేదు అని ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతుంది. మనం రైతన్నలకు చేసే హెల్ప్ ఏంటంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, ఓకే రైతు బంధు అనేది అందరికీ పడట్లేదు, ఓకే అందరికీ పడుతుందని వాళ్ళకు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది ఈ వీడియో చేయడం. అందుకే
సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న మాత్రం మీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంకా దీనికి సంబంధించి అదేవిధంగా ఆసరా పింఛన్లు కూడా మార్చి 15 లోపు అందరికీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తుందండి. ఏది ఏమైనా కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఇన్ని రోజులు ప్రభుత్వాలని సైలెంట్ మోడ్లో పెట్టి ఇప్పుడు మాత్రం అలర్ట్గా తీసుకొని రావడానికి గల కారణం మెయిన్గా లోక్సభ ఎలక్షన్సేనండి. ఆల్రెడీ రైతన్నలు అందరికీ అర్థమైపోతుంది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కోటేయొద్దని అనుకుంటున్నారు. సో ఆ విధంగా అనుకుంటున్నారు కాబట్టి అందరికీ రైతు బంధుకు సంబంధించి మనీ అయితే రావడం అయితే జరుగుతుంది. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.